హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇమ్యూనిటీ టాస్క్లో ఇద్దరు గెలిచారు. బర్నీ గారు వచ్చేసరికి తన ఓడిపోయిన తర్వాత కూడా తనుజాని ఇంకా సుమన్ శెట్టి గారిని గెలిపించి ఇమ్యూనిటీ టాస్క్లో ఇమ్యూనిటీ పొందేటట్లు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ టుమారో ప్రోమో ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో ఇరు టీం సభ్యుల్లో తాడుని ముగ్గురు నడుముకి కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడ ఉన్న 2 బ్లాక్స్లో ఒక్క బ్లాక్ని గార్డెన్ ఏరియాలో తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టాల్సి ఉంటుంది అని చెప్తారు. ఇంకా టీం ఎల్లో నుంచి సుమన్ శెట్టి అన్న, రాము రాథోడ్, ఇంకా ఫ్లోరా సైనా, తర్వాత టీం బ్లూ నుంచి రీతు, తనుజ, దివ్య వీళ్ళు ముగ్గురు వస్తారు. సో ఇందులో ఎల్లో టీం విన్ అవుతారనమాట. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందుతున్నారు అని చెప్తారు. ఆ తర్వాత అప్పుడు సుమన్ అన్న బ్లూ టీంలో రీతుని మేమందరం కలిసి నామినేట్ చేయాలనుకుంటున్నాము అనేసరికి రీతుకి మైండ్ బ్లాక్ అయిపోతుందని, తనుష కూడా షాక్ అయిపోతుంది అనమాట. సో ఇంకా రీతు వచ్చేసరికి ఓన్లీ ఆ ఒక్క రీజన్కి ఐ టుక్ ది నామినేషన్స్ అని చెప్తుంటుంది. ఇంకా సుమన్ అన్న కూడా రియాక్ట్ అవుతూ ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంటావు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటావు, డబల్ గేమ్ ఆడుతున్నావు అనేసరికి రీతు రియాక్షన్ చూడాలి, హిలేరియస్ అనమాట. సో ఇక్కడ సుమన్ అన్న రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు, వాయిస్ అవుట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా కూడా ఇప్పుడు వాయిస్ అవుట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో రీతుకు మంచి కౌంటర్ ఇచ్చాడు అనుకుంటున్నాను. సో రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో సో చూద్దాం మరి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.